నూతనంగా ప్రారంభించవలసినదిగా మంత్రివర్గ ఇచ్చినటువంటి శ్రీమతి ఆర్కే గవర్నమెంట్ ప్రారంభోత్సవానికి రవాణా శాఖ ఏర్పాటు ఇక్కడికి వచ్చేసినటువంటి లారీ యజమానులకి, ఆటో యజమానులకి, ట్రక్ యజమానులకి అందరికీ, పుర ప్రజలకందరికీ స్వాగతం, సుస్వాగతం. దాదాపు 70 కిలోమీటర్లు చిత్తూరు ప్రయాణం చేసి తీసుకొని రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మన మంత్రివర్యులు చొరవ తీసుకొని మన నగర పట్టణానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఎటుదిరిగి కావాలని చెప్పేసి పై అధికారులతో ప్రత్యేకంగా చొరవ తీసుకుని రావడము మనకి ఎంతో గర్వకారణము. సో మేడం గారికి అందరము చప్పట్లతో ధన్యవాదాలు తెలుపుతున్నాము. అధికారి గారికి, మిగతా ఇతర అధికారులకు, హాస్పిటల్ కానీ, ఇప్పుడు గెస్ట్ హౌస్ ఏపీ టూరిజం ఆఫీస్ కానీ మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. మనకి నగరికి చిత్తూరుకి ఆల్మోస్ట్ 70 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, డిఎల్ఎఫ్సీ రావడానికి చాలా కష్టం ఉంది. కాబట్టి మేడం గారు తన ప్రత్యేకమైన ఎఫర్ట్ పెట్టి చాలా ఎఫర్ట్ పెట్టారు. ఫస్ట్ ఏంటంటే కమిషనర్ సార్తో మాట్లాడారు, తర్వాత గవర్నమెంట్ లెవెల్లో జీవో, ప్రత్యేకమైన జీవో ఇచ్చి ఇక్కడ ఒక రవాణా శాఖ కార్యాలయం తీసుకురావడం జరిగింది. మనకి నగరి, వేముట్ర, విజయపురము, కావేరి నగరం, ఎదుర్కుప్పం, పాలసముద్రం ఈ 6 మండలకు సంబంధించి ఇక్కడ మోటార్ వాహన తనిఖీ కేంద్రం ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతోంది, ఎంపీ ఆఫీసు. దీనివల్ల మనకు విజయపురము అలాగే వేముట్ర నగరి నుంచి అంతవరకు రావాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఆల్రెడీ మనకి నగరి కాన్స్టిట్యున్సీలో పుత్తూరులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఉంది. కానీ మేడం గారు ప్రత్యేక చట్టం గ్రహించి నగరిలో కూడా ఆఫీస్ ఇచ్చారు. అంటే నగరి కాన్స్టిట్యున్సీ మన రాష్ట్రం ఎక్కడ లేని విధంగా నగరి కాన్స్టిట్యున్సీలోని 2 ఎంపీ ఆఫీసులు ఉన్నాయి. ఏంటంటే పుత్తూరులో ఒకటి, నగరి ఒకటి. ఇదంతా మేడం గారు ఎప్పటికీ చేయడం జరిగింది. ఇందు మూలంగా ప్రజలందరూ కూడా మేడం ఈ నగర ప్రజల తరపున కూడా మేము తమరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేడం. ఏంటంటే ఇక్కడ నుంచి అంత దూరం వాళ్ళు రాకుండా తమరే ప్రత్యేక చట్టం వహించి ఇక్కడే అన్ని చేస్తున్నారు. నాకు తెలిసి ఏంటంటే ఆర్టీఓ ఆఫీసు, డిఎస్పీ ఆఫీసు, అలాగే ఎంపీ ఆఫీస్ అన్ని కూడా మేడం గారు తన ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడికి తెప్పించడం జరిగింది. నెక్స్ట్ ప్రజలందరూ కూడా అంత దూరం లేకుండా ఇక్కడే ఈ రవాణా శాఖకు సంబంధించిన అన్ని రకాల సర్వీసెస్ ఇక్కడే పొందుతారని ఆశిస్తూ మేడం గారు ఇక్కడికి మనకు ఆఫీస్ ఓపెనింగ్ వచ్చినందుకు మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. దగ్గర కరెక్ట్ గా తమిళనాడు బార్డర్ అది, అంటే మన ఏపీకి వచ్చే దాంట్లో. సో అది ఒక్కటే నా శాఖలో నేను చేయలేకపోయాను, కానీ ల్యాండ్ అలాట్ చేయించేసాను. ఒక 10 రోజుల ముందరే కలెక్టర్ గారు మనకి 3 ఎకరాలు మన ఎంబీఐ ఆఫీస్ కోసం కూడా అలాట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 40 days ఎలక్షన్స్ అయిన వెంటనే మన స్పోర్ట్స్ ఎరీనా చూసారు కదా, చక్కగా అన్ని రెనోవేట్ చేసి ఇచ్చా. టూరిజం బిల్డింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అవి కూడా మీకు 1 year ప్రాజెక్ట్, కానీ ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ 1 month లో ఓపెన్ చేస్తామని మొన్నే వాళ్ళు మాట ఇచ్చారు. సో ఇప్పుడు శిల్పారామం కూడా వస్తే ఆల్మోస్ట్ నా శాఖలు ఏవైతే నాకు జగన్ గారు ఇచ్చారో అన్ని శాఖలు రాష్ట్రంలోనే కాదు నగిరిలో కూడా వాటికి న్యాయం చేశారని తృప్తిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రకాష్ ముందుకు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే சாமி கொண்டு இருந்தேன் கொஞ்சம்